ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే 3 నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి. ఈ 3 నెలల నుండి వాళ్ళు జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ వింటున్నారు. మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా? వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది. మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేనెవరో ఒక 2 మాటల్లో చెప్తాను. నా పేరు ఈవి నారాయణ. నేను గుంటూరులో తెల్లాకుల జాలయ్య పోలిసెట్ సోమసుందరం అనేటువంటి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను, అలాగే ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయినాను. ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు, అబ్బాయిలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. వినండి. విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలాట్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ భార్గవి. మాది వెనిగండ్ల, ఇక్కడే లోకల్. మా అమ్మ పేరు శివకుమారి, మా నాన్న పేరు బాలకృష్ణ. మా అమ్మ డైలీ వేజెస్ వర్కరు, పొలం పనులకు వెళ్ళిద్ది. ఇది నాకు ఈ ట్రస్ట్ ఎలా తెలిసిందంటే మా మామయ్య యాదాద్రి గౌడ్, మా మామయ్య ద్వారా తెలిసింది. మేము ఇక్కడ ఉండట్లేదు, ప్రస్తుతం తెనాల్లో ఉంటున్నాము. అయితే స్టార్ట్ అయిందని తెలియదు. ఒక మంత్ తర్వాత వచ్చాను. అంటే ఎలా చదవాలి ఏంటి, 1 మంత్ తర్వాత వచ్చాను. నేను జాబ్ సాధించగలనా లేదా అని టెన్షన్తో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ రోజు చూశాను, అంతా బాగుంది, వాతావరణం అంతా. క్లాసెస్ అవి వింటుంటే సార్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే 6 మంత్స్ కాకపోయినా 1 ఇయర్ కానీ నేను జాబ్ కొట్టే వెళ్తాను. ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ చాలా బాగా చెప్తారు. అలాగే అరుణ్ కుమార్ సారు, జీకే సారు అందరు బాగా చెప్తారు. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగా చెప్తారు. ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ 2-3 విషయాలు గ్రహించి ఉండుంటారు. మొదటిది, సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థే. మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి, అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి, మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ. నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు. కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు, వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం. ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ, అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది. ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది. కానీ అమ్మాయిలకి 7,200, అబ్బాయిలకి 9,000 ఫీజు. ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ 10 మందికైనా ఒకే ఫ్యాకల్టీ, 100 మందికైనా ఒకే ఫ్యాకల్టీ. 100 మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా. ఎందుకని? ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే, ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంత అయితే అంతే. కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి 9,000, అమ్మాయిలకి 7,200. భోజనం కూడా అంతే. ఎక్కువ మంది కనుక పిల్లలు ఉంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి. ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి.
పేదవాడికి సహాయం చేయండి. విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు, ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.